నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. అనుకుందంతా అయ్యింది. ఎవరు పోతే ఏందిలే, మనకు కావలసిన వాళ్ళు పార్టీలో ఉంటే సరిపోతుంది అనుకున్న కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఆ పార్టీ అధిష్టానం గట్టిగానే తలంటినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి అసంతృప్తితో పార్టీని వీడటంపై ప్రశ్నల వర్షం కురిపించిందంట. అధికారంలో ఉన్నాం, ఎవరైనా చేరితే మన పార్టీలో చేరాలి, కానీ అదేంటి రివర్స్లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళుతున్నారు, అది కూడా జీవన్ రెడ్డి లాంటి సీనియర్ వెళ్లడం పార్టీకి తీవ్ర నష్టం కాదా, ఆయన వెళ్తుంటే మీరేం చేస్తున్నారు అని ఫుల్ ఫైర్ అయిందంట హస్తం పార్టీ అధిష్టానం. మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీని వీడటం, బీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించడం కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవరానికి గురిచేస్తోంది. అధికారంలో ఉన్నప్పటికీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి నిష్క్రమిస్తుండటంపై అధిష్టానం నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఏఐసీసీ సమావేశాలకు హాజరైన ముఖ్య నేతతో ఇదే విషయంపై చర్చించిన ఖర్గే ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు అవుతోంది. ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలకు చెందిన కీలక నేతలు అధికార పార్టీలో చేరతారు. కానీ తెలంగాణలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఎందుకు అని ముఖ్య నేతని నిలదీశారంట ఖర్గే. జీవన్ రెడ్డి చాలా కీలక నాయకుడు, పెద్ద మనిషి. అలాంటి నేతను మనం వదులుకున్నాం. కాంగ్రెస్ పార్టీ గడ్డు రోజులు ఎదుర్కొన్నప్పుడు కూడా మనతోనే ఉన్న జీవన్ రెడ్డి ఇప్పుడెందుకు పార్టీని వీడారు, ఆయన ఎందుకు పార్టీ వీడాల్సి వచ్చిందని ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. జీవన్ రెడ్డి పార్టీ వీడాలనుకున్నప్పుడు ఆయనతో మీరు మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారంట. రాష్ట్ర పార్టీ నేతలతో జీవన్ రెడ్డి గురించే చాలాసేపు మాట్లాడారంట కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే. కాంగ్రెస్ కు ఆయన అందించిన సుదీర్ఘ సేవలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. జీవన్ రెడ్డి గురించి తనకు తెలుసునని, అనేక సందర్భాల్లో ఆయన పార్టీ తరఫున గొంతు విప్పి మాట్లాడారని కూడా గుర్తు చేసుకున్నారంట ఖర్గే. అలాంటి నేత కొంతకాలంగా కాంగ్రెస్ కు దూరంగా ఎందుకుంటున్నారని, రాష్ట్ర పార్టీ నాయకత్వం ఆయన్ను ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించినట్లు సమాచారం. దీనికి ఆ ముఖ్య నేత స్పందిస్తూ జీవన్ రెడ్డి వద్దకు ప్రతినిధి బృందం వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన వినలేదని చెప్పారంట. దీంతో ఆ ప్రతినిధి బృందంలో ఎవరున్నారని ఆరా తీసిన ఖర్గే స్వయంగా మీరే జీవన్ రెడ్డితో మాట్లాడాల్సిందని, ఎందుకు మాట్లాడలేదని నిలదీయడంతో పాటు పార్టీ అగ్రనాయకత్వం మాట్లాడకపోవడం సరికాదని, సామరస్యపూర్వకంగా పరిష్కరించకపోవడంతో సమస్య పెద్దదైందని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే సీనియర్ నేత పార్టీని వీడిపోవడం రాష్ట్ర ప్రజలకు, క్యాడర్కు తప్పుడు సంకేతాలు ఇస్తుందని పేర్కొంటూ జీవన్ రెడ్డి నిష్క్రమణను రాష్ట్ర నాయకత్వం చాలా చిన్నదిగా చూసినట్టు కనిపిస్తోందని, ఇదే ధోరణి కొనసాగితే వచ్చే 2.5 ఏళ్లలో మరింత మంది పార్టీని వీడతారని, దీంతో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ కు భవిష్యత్తుపై ఆశలు సన్నగిల్లుతాయని హెచ్చరించినట్టు సమాచారం. ఒక్కరు పార్టీని వీడినా ఇబ్బందేనని, పోతే పోని అని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అనుకుంటే మొదటికే మోసం వస్తుందని, కీలక నేతలు ఒక్కరొక్కరుగా పార్టీని వీడితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలా గెలుస్తుందని నిలదీశారంట ఖర్గే. ఈ సమావేశంలో ముఖ్య నేతకు ఖర్గే కొన్ని సూచనలు కూడా చేశారంట. పార్టీ సీనియర్లతో ఆచితూచి వ్యవహరించాలని, కాంగ్రెస్ కు కీలకమైన తెలంగాణలో సీనియర్లను వదులుకోవద్దని హితవు చెప్పినట్టు సమాచారం. వేం నరేందర్ రెడ్డికి, సింఘ్వీకి రాజ్యసభ సీట్లు ఇవ్వడంపై కూడా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఖర్గే స్పందిస్తూ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలోనే జీవన్ రెడ్డికి మాట చెప్పాల్సిందని, పార్టీ వీడతానని ప్రకటించిన తర్వాత చెప్పడం అర్ధరహితమని అసహనం వ్యక్తం చేశారంట ఖర్గే. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు అసంతృప్తితో ఉన్నప్పుడు పరిస్థితి తీవ్రత గురించి అధిష్టానానికి చెప్పాల్సిందని, అలా రాష్ట్ర పార్టీ నాయకత్వం సరైన సమాచారం ఇచ్చి జీవన్ రెడ్డికి రాజ్యసభ సీట్ ఇద్దామని ప్రతిపాదిస్తే అధిష్టానం ఎందుకు వద్దంటుందని ఖర్గే ప్రశ్నించినట్టు తెలిసింది. మీరిలాగే వ్యవహరిస్తే భవిష్యత్తులో పార్టీ మనుగడ కూడా కష్టమవుతుందని చెప్పారంట ఖర్గే. ఇక నుంచైనా సీనియర్లతో గౌరవంగా ఉంటూ పార్టీని కాపాడుకోవాలని హితవు పలికినట్టు తెలిసింది. ఈ సూచనను ముఖ్య నేత పాటిస్తారో, పార్టీ ఏమైతే నాకేంటని అనుకుంటారో అనేది చూడాలి.